గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనం వినాయక చవితి యొక్క ప్రాశస్త్యం ఎలా జరుపుకోవాలి అనే అంశాన్ని గురించి నేడు మనం తెలుసుకుందాం. ఆ మహాగణాధిపతి పార్థివ వినాయకుడిని సాధ్యమైనంత వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి వినాయకులు వాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఆ వినాయకుడిని ప్రతిష్ఠింప చేసుకుని మనము పూజ చేసుకోవాలి. 21 రకాలైనటువంటి ఆకులతో వినాయకుడిని అర్చించుకోవడం, అలాగే శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను వినడం వల్ల మనకు చంద్రదోషము, చంద్రుణ్ణి ఆ రోజు చూడకూడదు, చూడడం వల్ల దాని యొక్క దోషం నివారణం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు చంద్రుని చూడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే శ్రీకృష్ణుని లాంటి వాడికి కూడా నీలాప నిందలు తప్పలేవు కనుక మనము చూడకుండా జాగ్రత్త వహించడం. ఒకవేళ పొరపాటున చూసినప్పటికీ కూడా ఈ యొక్క కథ వినడం, శమంతకోపాఖ్యానం కథ వినడం వల్ల దాని నుండి నివారణ పొందుతుంది.